వ్యవసాయ రంగానికి సంబంధించి అపార అనుభవం కలిగి అట్లాగే ఈ ప్రతిభ బయోటెక్ సంబంధించి ఎండిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ముందుగా చెప్పండి, అంటే ఈ ప్రస్తుతం చూస్తే చాలా రకాలుగా మారుతుంది వ్యవసాయం. అంటే ఒక పక్క సేంద్రియం లేకపోతే ప్రకృతి వ్యవసాయం రకరకాలుగా మారుతుంది. ఈ క్రమంలో అసలు మీ దగ్గర అంటే ఎట్లాంటి ఉత్పత్తులు డెవలప్ చేస్తున్నారు ఏంటి? ఈరోజు నుంచి అంటే 20, 21, 22 తేదీల్లో ఎన్టీఆర్ స్టేడియంలో అగ్రిషో రైతుబడి అగ్రిషో జరుగుతుంది. ఇక్కడ మనం ప్రతిభా బయోటెక్ తరపున కేవలం ఉత్పత్తుల్ని రైతులకు పరిచయం చేయడం కాకుండా ఒక వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తున్నాం ఇక్కడ. అదే మన స్టాల్ యొక్క ప్రత్యేకత. ఆ వ్యవసాయ విధానం పేరే ONBA, అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. తెలుగులో సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. ఎందుకు ఈ కాన్సెప్ట్ని మేము రైతుల్లోకి తీసుకెళ్తున్నాము, గ్రాస్ రూట్లో ప్రతి రైతుకు తెలియజేస్తున్నామంటే, గత 30-35 సంవత్సరాలుగా రైతులందరూ విపరీతంగా అంటే అవసరానికి మించి రసాయనిక ఎరువులు ఉపయోగించడము, పురుగు మందులు పిచికారి చేయడము, గడ్డి మందులు పిచికారి చేయడము, ఇలా చేయడం వల్ల భూమి నిస్సారమైపోయింది. అందులో కర్బన శాతం లేకుండా పోయింది. అంతేకాకుండా భూమిలో పైరును రక్షించేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు మొత్తం నశించిపోయినాయి. సో దీనివల్ల పైరు మీద పెట్టుబడి పెరిగిపోతుంది. ప్రతి 3 రోజులకి రైతు పంపు ఎత్తుకొని స్ప్రే చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి సందర్భంలో రైతు ఎక్కడ తప్పులు చేస్తున్నాడో ఆ లోపాలను ఎత్తి చూపుతూ రైతుకి వ్యవసాయ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో మేము ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అదే ఈ ONBA. సో ప్రతి రైతు భూమిని కాపాడుకోవడం కోసం భూమి మీద పెట్టుబడి పెట్టాలి. రైతు వ్యవసాయం ఎక్కడి నుంచి మొదలెడుతున్నాడు అంటే విత్తనం నుంచి మొదలెడుతున్నాడు. విత్తనం కొనడము లేదా మొక్క నాటడము, ఇక్కడ నుంచి వ్యవసాయం మొదలెడుతున్నాడు. కానీ అది కాదు, మనము మన భూమి సరిగ్గా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని వ్యవసాయం మొదలెట్టాలి. ప్రతి రైతు ఏంటంటే జనరల్గా పెట్టుబడి భూమి మీద పెట్టుబడి పెట్టమంటే అది అదనంగా భావిస్తున్నాడు. కానీ అసలైన పెట్టుబడి పెట్టాల్సింది వ్యవసాయంలో భూమి మీద. ఎప్పుడైతే రైతు భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము, అందులో కర్బన శాతాన్ని పెంచుకోవడం కోసము, అనేక రకాల సూక్ష్మజీవులను పెంపొందించుకోవడం కోసం ఎప్పుడైతే పెట్టుబడి పెడతాడో, పైరు మీద పెట్టాల్సిన పెట్టుబడి ఇప్పుడు ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడి సగం పైన తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే మనం పైరు మీద పిచికారులు ఇవన్నీ తగ్గిపోతాయో మనం పండించే పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్కువ దిగుబడులు వస్తాయి, ఎటువంటి పంట నష్టం ఉండదు. సో మనం ముందుగా జాగ్రత్త పడాలంటే భూమి మీద పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ మంది రైతులు ఏంటంటే పైరుకు తెగుళ్ళు వచ్చిన తర్వాతనో, అది నష్టం జరిగిన తర్వాతనో వాటిని చూసి మళ్ళీ చికిత్స చేయడం మొదలెడుతున్నారు. కానీ అదే పొరపాటు జరుగుతుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే, రైతు వీటి నుంచి బయటపడాలంటే ముందు నేలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. ఈ 30-35 సంవత్సరాలు నాశనం చేసిన నేలని తక్కువ కాలంలో అంటే ఒక 3 సంవత్సరాల్లోనే తిరిగి పొందాలంటే పూర్తిగా ఈ ONBA యొక్క వ్యవసాయ విధానం ఒకటే మార్గం. ఇందులో సేంద్రియం అనేది భూమి కోసం, పోషకాలు అనేటివి మొక్క కోసం. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా తిరిగి నేలను బంగారు నేలగా మార్చుకోవాలి, భావితరాలకి తిరిగి మనము ఒక ఆరోగ్యవంతమైన నేలను ఇచ్చినప్పుడే వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు. ఎప్పుడైతే మనం నేలను నాశనం చేసి అందులో పంటలు కూడా రాకుండా చేసినప్పుడు వచ్చే తరాలలో వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ సూపర్ అన్నమాట. అంటే ఇప్పుడు అందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్. అంటే ఇప్పుడు ఒక పక్క సేంద్రియం, ఒక పక్క కెమికల్. మీరే చెప్పింటే ఒక మిక్స్డ్గా చేస్తేనే రైతు ఏ విధంగా గెటాన్ అవ్వాలి, ఎట్లా గెటాన్ అవ్వాలి అంటే అందుకే ఈ ONBAలో మీరు ఆ సెంటెన్స్ చూసినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనరీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ ఉంటుంది. అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషన్ రెండు కలిపి వ్యవసాయం ఉంటుంది. ఇక్కడ సేంద్రియం అనేది మొక్కకు ప్రత్యక్ష సంబంధం లేని పదార్థం. అది మొక్క ఎటువంటి సేంద్రియ పదార్థాన్ని తీసుకోవద్దు, దానికి అవసరం లేదు. అది సేంద్రియాన్ని తయారు చేసుకుంటుంది, తనకు తానుగా తయారు చేసుకుంటుంది, పత్రహరిత రూపంలో తయారు చేసుకుంటుంది. సో మనం కింద సేంద్రియం ఇస్తే పైన సేంద్రియం కాస్తుంది అనేది అది శుద్ధ తప్పు, సైన్స్కి అది విరుద్ధం. అది సో మనం ఇచ్చేది సేంద్రియము మన నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. అందులో కర్బన శాతాన్ని పెంచడం వల్ల పైరును రక్షించే అనేక రకాల సూక్ష్మజీవులు అందులో పెంపొందుతాయి. అప్పుడు తెగుళ్ళు రాకుండా అరికట్టబడతాయి అన్నమాట. సో మనం ఇవ్వాల్సిన సేంద్రియం భూమి కోసం మాత్రమే. సో ఆ భూమి ఆ మొక్కను రక్షిస్తుంది. సో మొక్కకు మనం పోషకాలు తప్పనిసరి అందించాల్సిందే. మొక్కకు 16 రకాల పోషకాలు తప్పనిసరి అందించాలి. అవి దశను బట్టి పెరిగే దశలో, పూత దశలో, కాయ దశలో ఏ మూలకాలు ఎంత మోతాదులో అందించాలి అనేది బ్యాలెన్స్డ్గా ఎలా అందించాలనేది తెలియజేస్తాము మా ONBA పద్ధతిలో. ఇందులో ప్రత్యేకంగా అంటే ఇప్పుడు భూసారం కోల్పోతూ ఉన్నారు, భూమి సారానికి సంబంధించి చాలామంది రైతులకు ఐడియా ఉండట్లే. సో దీనికి సంబంధించి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు ఎట్లాంటివి ఇవ్వాలి వాళ్ళకి, అంటే మీరు ఏదైనా దానికి సంబంధించి ఎట్లాంటి ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తారు? అంటే ఇక్కడ ఉత్పత్తుల మీద కంటే ముందు రైతు భూసారాన్ని పెంచుకోవాలంటే ఎటువంటి విధానాలు అనుసరించాలనేది తెలుసుకోవాలన్నమాట.
సో ఉత్పత్తులు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు, మా కంపెనీ ప్రతిభా బయోటెక్కే వాడాలని మేము ఎప్పుడు ఎక్కడ ఇన్సిస్ట్ చేయము. మేము చెప్పేదంటే ఒక విధానం గురించి చెప్తాం. అంటే భూసారం పెంచుకోవాలంటే, కర్బనం పెంచుకోవాలంటే ఎటువంటి విధానాలు అవలంబించాలి, అంటే పచ్చిరొట్ట పైర్లు పెంచుకొని కర్బనం ఎలా పెంచుకోవాలి తక్కువ పెట్టుబడితో. తర్వాత ఇప్పటి వరకు మనం నాశనం చేసినటువంటి పైరును రక్షించే ఈ సూక్ష్మజీవుల్ని పెంచుకోవాలంటే భూమి శుద్ధి ఎలా చేసుకోవాలి, వీటన్నిటిని మేము రైతులకి చెప్తున్నాము. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, వీటిని ఎలా డెవలప్ చేసుకొని తక్కువ ఖర్చుతో ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తూ భూమిని రక్షించుకోవడం చెప్పడమే కాకుండా, ఇప్పుడు మేము ప్రతిభా బయోటెక్ తరపున ఏం చేస్తున్నామంటే, ఇప్పటి వరకు జస్ట్ ఏదో మార్కెట్ ఓరియంటెడ్, మార్కెట్ టార్గెటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ మేమేం చేస్తున్నామంటే ప్లాంట్ టార్గెటెడ్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నాం. మా కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అనమాట. మేము ఏది కూడా మార్కెట్లో వేరే వాళ్ళకంటే భిన్నంగా ఉండాలి, లేదంటే ఒక కంపెనీ ఇచ్చినది మనం చేయకూడదు, ఇలా చేయట్లేదు. అసలు ఏ కంపెనీని మేము ఫాలో అవ్వట్లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, వరల్డ్లో కూడా ఫస్ట్ టైము మొక్క దశను బట్టి ఒక ప్రోడక్ట్లో అన్ని రకాల పోషకాలు ఏ మోతాదులో ఉండాలా అన్నది తయారు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న కంపెనీ ఒక ప్రతిభా బయోటెక్ ఒకటే. అంటే పెరిగే దశలో ఏ మూలకాలు మొక్కకు ఎంత మోతాదులో అవసరమో అవన్నీ ఒకే ప్యాక్లో, ఒకే ప్రొడక్ట్లో ఇవ్వడము, అట్లాగే పూత దశలో, కాయ దశలో, ఇలా ఫస్ట్ టైం మేమే చేసామన్నమాట. వాటి రెస్పాన్స్ కూడా ఫార్మర్స్ నుంచి చాలా బాగుంది. అంటే రైతుకి ఏంటంటే తనకు పెద్దగా తెలియదు కాబట్టి డీలర్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు, నా పరిస్థితి ఇలా ఉంది, నా పైరు సమస్య ఎలా ఉందని. అప్పుడు ఆ డీలర్ ఇచ్చిందే తీసుకెళ్ళాలి. సో తనకు, డీలర్కు అవగాహన ఉండదు, రైతుకు అవగాహన ఉండదు. ఆ డీలర్ తనకు ఏది ప్రాఫిట్ ఉంటే దాన్ని రైతుకు అంటగడుతుంటాడు. అలా కాకుండా రైతు తెలుసుకొని తన పైరుకి ఏం అవసరమో తను తెలుసుకొని డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు న్యాయం జరుగుతుంది. మేము అది తెలియజేస్తున్నాం అనమాట. ఓకే, ప్రధానంగా ఏంటంటే పెట్టుబడి విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే వాళ్ళ అవగాహన లేక రకరకాల మందులు చల్లడం, రకరకాలుగా ఇబ్బంది పడడం. సో మీరు సూచించేది షార్ట్ కట్లో అసలు ఏం సూచిస్తారు రైతులకు, ఏ విధంగా పెట్టుబడిని తగ్గించుకొని మంచి దిగుబడి సార్? నేను ఇందాక చెప్పింది కూడా అదే. రైతు ఇప్పటి వరకు ఏంటంటే మనం చెప్పినప్పుడు కూడా, ఈ విధానం గురించి చెప్పినప్పుడు కూడా భూమి మీద పెట్టుబడి పెట్టమంటే అది అదనంగా భావిస్తున్నాడు. కానీ అసలైన పెట్టుబడి భూమి మీదనే పెట్టాలి. ఎప్పుడైతే మనం భూమి మీద పెట్టుబడి పెడతామో పైరు మీద పెట్టే పెట్టుబడి ఇప్పుడు ఏదైతే మీరు పెడుతున్నారో ఆ పెట్టుబడిలో సగం పైన తగ్గుతుంది. సో దానికి రైతు ఏం చేయాలంటే భూమి మీద కొంత పెట్టుబడి పెట్టాలంటే కర్బన శాతం పెంచుకోవడము, తర్వాత సూక్ష్మజీవుల్ని వీటిని పెంచి భూమి శుద్ధి చేసుకోవడము, వీటికి తప్పనిసరి ప్రతి సంవత్సరము పెట్టుబడి, పైరు పెట్టకముందే భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల తర్వాత పైరు మీద పెట్టే పెట్టుబడి సగం పైన తగ్గిపోతుంది. సో ఇది తెలుసుకోవాలి ప్రతి రైతు. సో మీరు పెట్టుబడి భూమి మీద ఎక్కువ పెట్టండి, తర్వాత మీకు పైరు మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది. సో సేంద్రియానికి సంబంధించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తే కనుక రైతుకి ఖచ్చితంగా కొంచెం పంటకు సంబంధించిన ఖర్చు తగ్గుతుంది, దాంతోపాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉందని రాజశేఖర్ గారు అంటున్నారు.